అంకుల్ ఏంటి గొడవైందా? ఏ గొడవమ్మా? అదే మా డాడీ మీ షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? అదా పెద్దగా ఏటి లేదమ్మా. నీ కూతుర్ని కిట్టకిచ్చి చెయ్యొచ్చు కదా, పాపం శానా ప్రేమించింది, ఊళ్ళో వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకింత కింద మీద చెంపడిపోతావు అన్నాను. ఆ మాటకి అతగాడికి ఎక్కడ కాలినది ఏటో సొక్క అట్టేసుకున్నాడు. నన్ను ఏటి మాట్లాడినా నీ సరదా సంతోషం కోసమే కదా తల్లి. వెళ్దాం. ఆగమ్మా ఆగు, ముందు కుడికాలు ఎట్టి దిగమ్మా. కుడికాలు పెట్టి దిగడానికి నేనేమన్నా పెళ్లి కూతుర్నా? మీ గెస్ట్ ని. పోనీ అలాగే కానీ అమ్మా, ఏ కాలెట్టి దిగినా దిగింది నువ్వు కాబట్టి నాకు కలిసి వస్తుంది. లోనికి పదమ్మా. ఇగోనమ్మా నువ్వు ఉండబోయే జాగా. బాగుందా? ఇప్పుడు నీ మనసుకు కావలసిన ప్రశాంతత ఈ గెస్ట్ హౌస్ లో దొరుకుతుంది. నీకు నచ్చినదా లేదా? నీకు నచ్చకపోతే చెప్పు, మరో చోటు చూసుకుందాం. ఏటంత? పర్వాలేదు అంకుల్, ఇక్కడే ఉంటాను. అమ్మయ్యా. సౌందర్య, ఏంటి నువ్వేనా? నువ్వేంటి ఇక్కడేంటి? అసలు ఎలా వచ్చావు? నానే పట్టుకొచ్చినంటరా అబ్బాయ్య. ఏమి నీకేటి అభ్యంతరం? ఏంటి అభ్యంతరం కాదు నాన్న, ఆనందం. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నాన్న. నాకు కావాల్సింది ఏదైనా నువ్వు కొని సైలెంట్గా ఇంట్లో పెట్టేవాడివి. ఆ తర్వాత ఆ వస్తువుని ఇంట్లో చూసి నేను ఎగిరి గంతేసేవాడిని. ఇప్పుడు అంతే, నాకు కావాల్సిన సౌందర్యని నాకు తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చావు. ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏయ్, కాసేపు నీ వాగుడు కట్టి పెడతావా? నేనేమైనా బొమ్మ అనుకున్నావా? నువ్వు సంతోషపడతావని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికి? ఎక్కువ వాగావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. చూడండి అంకుల్, వీడేంటిలా లూజ్గా మాట్లాడతాడు? నువ్వు ఉండమ్మా. ఒరే అబ్బాయి రంజిత్, నీకు బాడీ అయితే పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదురా. ఆడకూతురుతో ఏటి మాట్లాడాలో ఏటి మాట్లాడకూడదో తెలియని ఎదవి నీతో నన్ను ఎలా సచ్చేదిరా ఈ అర్థం. నువ్వేటి అనుకోకమ్మా, అసలు సౌందర్యం అంటే ఎవరు అనుకున్నావురా? మనకి గెట్ట రూపంలో వచ్చిన అదృష్టంరా. మనం మనసారా ప్రేమాభిమానాలు చూపించాల్సిన చుట్టంరా. అంకుల్, మళ్ళీ మీ అబ్బాయి ఇలా మాట్లాడాడో నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. అలాగేనమ్మా, ఈసారి సనువు తీసుకొని మాట్లాడినాడు నేను ఏడ్చేస్తాను, నాకే తెలదు. నానెలా అగ్గి మీద గుగ్గులమైపోతానో నువ్వే చూద్దుగాని. ఒరే అబ్బాయి రంజిత్, ఆయన తప్పేదో అయిపోయినదే, సౌందర్యమ్మకి క్షమాపణ చెప్పు. నానా, ఇప్పుడు నేనంత తప్పేం చేశానని? సౌందర్యమ్మ కిట్టం లేని పని ఏది చేసినా తప్పే, ఆ తప్పుకు క్షమాపణ చెప్పాల్సిందే. సరే నాన్న, నువ్వు చెప్పావని కాదు, సౌందర్యని మన గెస్ట్గా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. సారీ సౌందర్య, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను. ఓకే ఓకే, ఇంకా విషయం వదిలేసాయి. అంకుల్, నాదో చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటి సౌందర్య? నువ్వు మమ్మల్ని రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ వేయాలి. ఏనా అంతేగా? అబ్బా, ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావురా. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. ఏటమ్మా సౌందర్య, ఏటో అడుగు. నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవ్వరికి తెలియకూడదు అంకుల్. ఓ ఇంతేనా? రోగి అదే కోరినాడు, డాక్టర్ అదే ఇచ్చినాడని నలుగురికి తెలిస్తే నాకు మాత్రం తలనొప్పి కాదేటి. అలాగే నువ్వు చెప్పినట్టు అంతా జరుగుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి తానం గీనం చేసి తేలికపడు. వెళ్ళి.
ఏంటమ్మా ఇందాక నుంచి పేపర్లో అంతలా వెతుకుతున్నావు? దేని గురించి? ఏం లేదమ్మా, ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో వెతుకుతున్నాను. ఉద్యోగమా? ఏమ్మా, ఇంట్లో ఊరికి కూర్చునే కన్నా ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా అనుకున్నాను. ఏ తప్పా? నీ ఆలోచన ఏదో తప్పు అని నేను అనడం లేదమ్మా. కాకపోతే ఎందరికో ఉద్యోగాలిచ్చే ఓ గొప్పింటికి కోడలుగా వెళ్ళవలసిన దానివి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నావు అంటే విధి మనిషిని ఎంతగా ఆడిస్తుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు నా చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పేదానివమ్మా. నదికి చెంబు తీసుకెళ్తే చెంబుడి నీళ్లే వస్తాయని, బిందె తీసుకెళ్తే బిందెడి నీళ్లే వస్తాయని. మనకెంత ప్రాప్తం ఉంటే అంతే మనకి దక్కుతుంది. ఆ మాట నాకు బాగా గుర్తుందమ్మా. బహుశా నేనే చెంబు తీసుకెళ్లి బిందె నీళ్లు కోరుకుంటున్నానేమో. తప్పు నాదేనేమోనమ్మా. ఏంటి బాబు ఇలా వచ్చావు? అర్చనతో మాట్లాడదాం వచ్చాను ఆంటీ. ఇక్కడ నేను అనుమతి ఇచ్చానా లేదా అన్నది ముఖ్యం కాదు బాబు. అర్చనతో నువ్వు మాట్లాడాలి అన్న ఓ చిన్న కోరికే రేపో పెద్ద సమస్యగా మారితే ప్రస్తుత పరిస్థితులు, మనుషుల మానసిక పరిస్థితులు అలా ఉన్నాయి. అర్థం చేసుకో బాబు. అదేంటండి అలా అంటారు? నేను అర్చనతో మాట్లాడడం ఒక చిన్న విషయం, దానికి అంత పెద్ద సమస్య ఎదురవుతుందా? ఇసుక రేణువు కూడా చిన్నదే, కంట్లో పడనంత వరకు. నేను నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని మాత్రం అనుకోకు. నిశ్చితార్థం ఆగిపోయిన తర్వాత మన 3 కుటుంబాల్లో మచ్చుకైనా ఆనందం ఉందా? మన 3 కుటుంబాల్లో ఉన్న ఏ మనిషి అయినా ప్రశాంతంగా ఉన్నారా? ప్రతి మనసులోనూ ఈ సమస్య గట్టెక్కాలి అనే ఉంది. కానీ ఎలా? అదే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటప్పుడే సౌందర్య కనపడకపోవడం మరో సమస్య కాదంటావా బాబు? ఈ సమస్యతో అటు హర్షబాబు గారి కుటుంబం, ఇటు మా ఆయన కూడా సతమతం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారు చెప్పు? అయిపోయిన దాని గురించి మాట్లాడినా ఫలితం లేదు. జరగబోయేదాన్ని నిర్ణయించడానికి మీకు అధికారం లేదు. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుతూ మా ఆయన దృష్టిలో పడితే ఆయన దృష్టిలో నువ్వు చులకనవుతావు బాబు. అది నాకు ఇష్టం లేదు. పరిస్థితి చెప్పాను. అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం నీ ఆలోచనకే వదిలేస్తున్నాను. అమ్మ అర్చన, కృష్ణ వెళ్తాడట. అర్చన, నీతో మాట్లాడుదాని వచ్చాను, కానీ ఆంటీ ఏమో నీతో మాట్లాడొద్దని. అవును కృష్ణ, మా అమ్మ చెప్పింది కరెక్ట్. ఇక నుంచి నువ్వు నేను మాట్లాడుకోవడం, కలుసుకోవడం ఏమీ వద్దు. అలాగే నీ జ్ఞాపకాలేవి నా దగ్గర ఉండడం మంచిది కాదని నువ్విచ్చిన గిఫ్ట్స్ తిరిగి నీకే ఇచ్చేస్తున్నాను. నా మనసులో ఉద్దేశాన్ని నువ్వు ఎదురుగా ఉంటే చెప్పలేనని ఈ లెటర్లో రాశాను. అది చదువుకొని నన్ను అర్థం చేసుకో. అర్చన, వెంటనే వెళ్ళిపో కృష్ణ, లేకపోతే
అమ్మ మాటని గౌరవించకుండా మనం మాట్లాడుకున్నట్టుంటుంది. దయచేసి వెళ్ళిపో. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవమొచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. అమ్మా భోంచేయమ్మా. ఏంటి అంకుల్, భోజనం మీరు తీసుకొచ్చారు? ఇక్కడ పని మనుషులు లేరా? లేరమ్మా, మీ అత్తయ్య అదే మా ఆవిడ పోయిన కాడి నుంచి ఈ ఇంట్లో ఏ ఆడది అడుగడ్డానికి లేదని ఓ నిబంధన ఎట్టేసుకున్నాను. కాదు కూడదని ఏ ఆడపిల్లైనా ఇంట్లో అడిగెడితే ఆ పిల్ల తప్పకుండా ఈ ఇంటి కోడలు కావాలని నా ఆశ. ఆస్తోనే మీ ఇంటికాడికి వచ్చి మీ అమ్మతో మాట్లాడి నిన్ను కోడలుగా అడిగినాను. కానీ నాకు ఆ భాగ్యం లేదు. మరి ఏడు చేస్తాం చెప్పు. నీకు ఆ కిట్టనంటే ఇట్టం మరి. అవును అంకుల్, ఆ కృష్ణతో నా పెళ్లి జరిపిస్తానని మీరే అన్నారుగా. అన్నానమ్మా, నా మాట మర్చిపోనేది. నిన్నటి దాకా కోడలు అనుకున్నాను, ఇప్పుడు కూతురు అనుకొని నీకు ఇట్టమైన చేతిలో ఎట్టడానికి సిద్ధపడిపోనాను. నాన్న, నీకు అసలు బుద్ధి లేదు. ఇంత దారుణంగా మాటిస్తున్నావేంటి నాన్న? దామద్దా భోజనం చల్లారిపోతున్నది. కూకు అక్కడ కూకు. కూకు కూకు. తీసుకో అమ్మా. ఏటైతుందమ్మా? గొంతు నొప్పిగా ఉంది అంకుల్. అవును మరి, చచ్చిపోవడానికి నువ్వు తాగిందేమో ఇసం, అది కక్కున్నానన్నావు. మరి గొంతు నొప్పి పుట్టదా? భోజనం వద్దుగానే ఇక ఈ జ్యూస్ తాగమ్మా. ఈ జ్యూస్ తాగు, చల్ల గొంతులో దిగుతుంది. నువ్వేటి బెంగ పెట్టుకోక తల్లి, నీకు నానున్నాను. నీకు నీవనుకున్న మనుషులు నీకేట అన్యాయం చేశారో నాకు తెలదు, కానీ ఆ విషయంలో మాత్రం నీకు నా న్యాయం చేస్తానమ్మా. నువ్వు మరీ రెచ్చిపోయి ప్రామిస్ చేస్తున్నావు. దానికి న్యాయం చేస్తే నేను అన్యాయం అయిపోతాను. నానా, బిజినెస్కి సంబంధించి అతనెవరో నీతో మాట్లాడాలంట. బిజినెస్ పని మీద ఈ ఇంటికా? ఎవడు రాడే? అరే, ఎవడో వచ్చి చచ్చాడు. ఆ సచ్చినోడు ఎవడో వచ్చి చూస్తాను. పద రా, పద పద. నాయుడు గారు, ఏట్రా దేవుడు? సౌందర్యము మలేసియా నుండి వచ్చి కృష్ణార్చన నిశ్చితార్థం చెడగొట్టినదటండి. అవునా? ఈ సొంతాగి పడిపోయిందట. అయ్యయ్యో, అనగా ఆ తర్వాత ఆ యమున హాస్పిటల్ అయితే ఎవరు చూడకుండా మాయమైపోయినదట. అవునా? అయితే ఆ అమ్మాయి నీకు ఎక్కడైనా కనిపిస్తే నాతో చెప్పా. అట్లాగే నాయుడు గారు. మరి ఇంకా ఎక్కడే ఉన్నావేట్రా? వెళ్ళిపో. సరేనండి, నెక్క తర్వాత చూసుకుందాం. డబ్బులు లేకపోతే తర్వాత చూసుకుందాం లేండి.
దేవుడేంటి ఇక్కడికి వచ్చాడు? దేవుడు, దేవుడు ఇక్కడికి వచ్చావేంటి? అది నానే రమ్మన్నానమ్మా. నీకు ఇక్కడ అంతా కొత్త కదా, ఓ పాత మనిషి ఉంటే నీకు దిగులుగా ఉండదు కదా. ఎంత పని చేశారు అంకుల్. ఇప్పుడు వీడు వెళ్ళి మా ఇంట్లో చెప్పేస్తే? ఏట్రా దేవుడు, చెప్తావా? అయ్య బాబాయ్, నానెందుకు చెప్తానండి? అసలు నాన్న ఇక్కడ రానేది కదా. అద్గది అంకుల్, నా కోసం అంటూ ఏ మనుషుల్ని పిలవకండి, ఎవరిని ఉంచకండి. అలాగేనమ్మా, నువ్వు ఎలాగంటే అలాగే. ఇప్పుడే ఈయన పంపించేస్తాను. వీడు ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు. ఈడు మన మనిషి అమ్మా, చెపితే సిరిగిపోద్ది. ఏరా? అవునండి, చినిగిపోద్ది. నువ్వు లోనికి వెళ్ళమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాయుడు గారు, చిన్నమ్మాయి గారు ఎక్కడే ఉన్నారన్న సంగతి నా దగ్గరే దాచినారేటి? నీ కాడే కాదురా, ఆ దేవుడి కాడనే దాసాలని ఆ అమ్మ ఆర్డర్. అంచేత ఈ విషయం ఎక్కడైనా చెప్పావో చినిగిపోద్ది. కాదు, పగిలిపోద్ది, బద్దలైపోద్ది. ఏటండి నీ బుర్ర. కింద ఏటి నాయుడు గారు ఇది? పారిన మందిరా, కాచు అటుకెళ్ళి పండుగ చేసుకో, సంతోషంగా ఉండు. కానీ ఈ విషయం ఎక్కడ చెప్పకూడదు. వస్తానండి నాయుడు గారు. పనోడికి స్కాచ్ ఇవ్వడం అవసరమా? రే, చిన్నోడని చిన్న చూపు చూడకూడదురా. కొన్ని కొన్ని పెద్ద పెద్ద పనులు ఈ చిన్నోళ్ళ వల్లే అవుతాయి. నీకు ఇంకా నోకగాను పూర్తిగా అబ్బలేదురా అబ్బాయ్య. వెళ్ళి రొయ్యల లోడింగ్ అవుతుంది, నువ్వు ఆర్బర్కి వెళ్ళరాదు. వాట్? ఏంటి ఇన్స్పెక్టర్ మీరు చెప్పేది? మా అమ్మ ఎక్కడా కనిపించలేదా? ఊళ్ళో అన్ని చోట్ల వెతికించారు సార్. రైల్వే ట్రాక్స్, బీచ్, సౌందర్య ఫ్రెండ్స్ ఇళ్ళు, ఇలా అన్ని చోట్ల మా పోలీసులు వెతికారు. కానీ మీ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు సార్. హాస్పిటల్లో బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమ్మాయి ఎవరికీ తెలియకుండా కనిపించకపోవడం ఏంటి? ఒకవేళ ఎవరైనా మా అమ్మాయిని... సార్, చిన్నమ్మగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు కోటి, ఏమైందో ఏమీ అర్థం కావడం లేదు. ఇన్స్పెక్టర్, నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు తీసుకోవాలి. అలాగే చెప్పండి మేడం. ముందు ఈ కోటిని అరెస్ట్ చేయండి. సంగీత? అవును, తన కూతుర్ని కృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి అడ్డుగా ఉన్న నా సౌందర్యని ఈ కోటే ఏదైనా చేసి ఉండొచ్చు. చెప్పు, ఎక్కడైనా దాచావా నా కూతుర్ని? లేకపోతే చంపేశావా? సంగీత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సౌందర్య కనపడడం లేదు అన్న క్షణం నుంచి తను ఎక్కడెక్కడ తిరిగి వెతికాడో నీకేం తెలుసు? తిండి తిప్పలు మానేసి మన అమ్మాయిని వెతకడం కోసం ఉదయం నుంచి ఎలా తిరుగుతున్నాడో నీకేం తెలుసు? మన సౌందర్య కనిపించడం లేదన్న టెన్షన్ వీళ్ళు నీకు కొంచెం కూడా కనిపించడం లేదా? తనకొచ్చే కన్నీళ్లను బలవంతంగా దాచుకుంటూ నాకు ధైర్యం చెప్పడం కోసం వీడు పడే యాతన నీకు కనబడడం లేదా? చిచి, ఓ మనిషి మీద అయిష్టత ఏర్పడితే అంతేనా? ఇన్స్పెక్టర్ సార్, మా ఇంట్లో వాళ్ళ తెలివి తక్కువ మాటలు మీరు పట్టించుకోని అవసరం లేదు. మీరు మా అమ్మాయిని త్వరగా వెతికే ప్రయత్నం చేయండి, అది చాలు. అలాగే, ఉంటాను సార్. బాగుంది. ఊళ్ళో వాళ్ళ ముందు భార్య అని కూడా చూడకుండా తిట్టే సంస్కారం మీ ఒక్కరికే ఉంది. సంగీత, కన్న కూతురు ఎక్కడుందో తెలియని ఈ పరిస్థితిలో కూడా నువ్వు దెబ్బలాటకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే నీ తల్లి హృదయానికి చేతులెత్తి నమస్కరించాలి. అయ్యగారు, అమ్మగారిని ఏమీ అనకండి. ఎందుకో అమ్మగారికి నా మీద ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉంది. ఈ ఇంటి మీద నాకున్న ప్రేమ అభిమానం అమ్మగారు అర్థం చేసుకోపోవడం, అది నా దురదృష్టం. అయ్యగారు, అమ్మగారు,
దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చిన్నమ్మగారు మంచి కోరేవాణ్ణే కాని కలలో కూడా ఆవిడికి హాని చేయాలనే వ్యక్తిని కానమ్మా నేను. నా మాట నమ్మండి. నువ్వేంట్రా కోటి? మా మీద నీకున్న నిజాయితీని నువ్వెందుకు నిరూపించుకోవాలి? నేనేమీ నిరూపించుకోమని చెప్పలేదే. అయినా 4 మాటలు చెప్పి యాక్టింగ్ చేస్తే నమ్మేయడానికి నేనేమీ మీరు కాదు. అమ్మగారు, మీరు నమ్మడానికి ఏం చేయాలో చెప్పండి, అది చేస్తాను. మా సౌందర్యని నీ చేతుల్లోనే పెంచానంటావు. నీ కూతురుతో సమానం అంటావు. నువ్వు మళ్ళీ మా ఇంట్లో కనిపించాలి అంటే సౌందర్యని వెతికి తీసుకురావాలి. వెళ్ళి తీసుకురా. అది నీకు చేత కానప్పుడు కనీసం ఎక్కడుందోనైనా చెప్పు, మేమే తెచ్చుకుంటాం. అలాగే నమ్మగారు, అలాగే.